ఇది విన్నావా? అల్లుడు వస్తున్నాడంటే పండక్కి. రాకూడదని ఎన్ని ప్రయత్నం చేశాను. ముందు తుఫాన్ వీడియోలు, వర్షం వీడియోలు, మొన్న తుఫాన్ చూసావా ఆ వీడియోలు అన్నీ పంపుతా ఉన్నాను 4 రోజులు పెట్టించి. పని ఏం కాలేదు, భయపడదామన్నాడు కానీ అబ్బే వచ్చేస్తున్నాడు కదా. అబ్బో మీరు ఒక్కరికి ఉండాలి మరి అసలుకే అల్లుడు. అవునే కదా బాబు, ఆడికి అసలే తిక్క, ముక్కు మీద కోపం. ఈ పండగ వెళ్ళేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా సుమి. ఏమా మీ అమ్మ నాన్నకి తప్పకుండా వచ్చాను ఇక్కడ దాకా. ఫోన్ చేస్తాను, ఫోన్ ఇలాగే. మామగారు మేము వచ్చేస్తున్నామండి. మామయ్య ఎలా ఉన్నారండి? అంత మంచిదే కదా? ఇది ఎలా సాధ్యం అల్లుడు గారు? ఫోన్ చేసి 5 నిమిషాలు కూడా కావట్లేదు, అలా ఎలా వచ్చారు? నిన్నే బయలుదేరామండి. కాకపోతే ఫోన్లు వచ్చేస్తే బాగోదని చెప్పి ఈ బస్సు దిగాక మీకు ఫోన్ చేస్తా. అబ్బో, మరి ఫోన్ కలకపోతే ఏం చేద్దు అల్లుడు? అలా అయితే ఫోన్ కలిసే వరకు ఇంటికి వచ్చేవాడిని కాదు. వామ్మో వామ్మో, అల్లుడు నీ ఆలోచన వేరబ్బా. ఆ అమ్మాయి ఎలా ఉన్నావు? ఏం బాగోలే నాన్న. సీటు పక్క ఇతను అడిగాడు ఎలా ఉన్నారు ఏం చేస్తారని. నేను మీకు తెలుసా అది ఇది అంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేదాకా గొడవ పెట్టుకుంటానే ఉన్నా. ఇంకా తగ్గినట్లేదు కదా. ఏం చేస్తానులే అమ్మ, కట్టుకున్న తర్వాత తప్పుతుందా? అంతే కదా నాన్నగారు, ఏం చేస్తామని ఇంకా భరించక తప్పదు. అలా చేస్తున్నాడు మీ అల్లుడు. ఏంటి తండ్రి కూతురు ఇద్దరు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు? అదేం లేదులే అల్లుడు, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న సమయం ఇది. ఏంటండి మామగారు, తండ్రిని కాకపోతున్నారా ఏంటి? కొంచెం ఆగల్లుడు, పూర్తిగా చెప్పేదాకా ఆగు. ఇది మా తాత కళ, మా నాన్న కళ, నా కళ కూడా. ఏంటండి బాబా, ఇంతమంది కలిపి ఒక కళ కన్నారా? కళ అయినా అసలు ఓర్ని తొందర తగలయ్యా, కొద్ది చెప్పేదాకా ఆగరా స్వామి. ఈరోజు నాకు సర్పంచ్ టికెట్ అనౌన్స్ చేయబోతున్నారు. ఆ ఫోన్ కోసమే చూస్తున్నాం. నిజంగానే ఇది గుడ్ న్యూస్ మామగారు. అసలు ఈ పాటికి ఫోన్ ఇచ్చేటల్లుడు ఏమైందో ఏంటో, ఇంకా ఫోన్ రాలేదు. కొడుకులో గడబిడగా ఉంది. నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. ఈ ఫోన్ వస్తే కనుక బాత్రూమ్కి వెళ్ళాడని చెప్పి విషయం ఏంటో తెలుసుకో. ఓకే ఓకే మీరు వెళ్ళండి. అయ్యో పొయ్యి మీద పప్పు మర్చిపోయానే. అల్లుడు గారు కొంచెం ఫోన్ చూస్తానండి. సుబ్బారావు గారి టికెట్ బుక్ అయిపోయింది కదా, ఫోన్ చేసి చెప్దాం. ఆ కమిషన్ ఏదో వచ్చేసేనా. హలో, ఏంటి సార్ ఎలా ఉన్నారు ఏంటి? అసలు నువ్వెవరో చెప్పరా ఎదవా. ఫోన్ చేసిన తర్వాత ఎవరో చెప్పడానికి తెలియదు సోంబేరి. ఇలాంటి ఎదవలకి పెట్టేయాడవా. ఏమల్లుడు, ఫోన్కి ఏమేమన్నా వచ్చిందా ఏంటి? వచ్చిందండి. ఎవడో ఎదవ ఎవరిని తీసుకోకుండా ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతున్నాడు. అందులో తప్పేముంది, నువ్వు అడగపోయావా ఎవరేంటనేది? ఇది మరీ బాగుందండి. ఫోన్ చేసింది ఆడు చెప్పాలి. ఈ విషయం గురించి 2 తిడతా ఉంటే ఫోన్ పెట్టాడు అదవా. అయ్యో అయ్యో, అది పార్టీ ఆఫీస్ అయి ఉంటుంది బాబోయ్. ఈ తెంగరది ఏం చెప్పడో ఏంటో, ఫోన్ తెలుసుకుందాం. హలో, సార్ నేను సుబ్బారావు మాట్లాడుతున్నాను. సుబ్బారావు గారు, మీకు సర్పంచ్ టికెట్ ఓకే అయిపోయిందండి. ఆ విషయం చేద్దామని ఫోన్ చేశాను. ఇప్పుడే 5 నిమిషాల క్రితం మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. అదేంటండి బాబు అలా అంటున్నారు? సర్పంచ్ టికెట్ ఇచ్చేస్తున్నారు కదా. ఇంతవరకు మా అమ్మ నాన్నని తిట్టలేదు, కానీ మీ ఇంటి వాడు నన్ను తిట్టాడు. మీ కళ నేను భగ్నం చేస్తాను. ఇప్పుడే కాదు, మీకు ఎప్పటికీ సర్పంచ్ టికెట్ రాదు. ఇది నా భరోసా. అరే తిక్కనాలుడు, ఎంత పని చేసావురా.